భారతదేశంలో దీదన్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకున్నటువంటి అబ్దుల్ కలాం గారు ఒక విషయాన్ని తెలియజేశారు. తన విమర్శలందరికీ కూడా వేలాది కోట్ల వందనాలు చెప్పాడు, థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే మీరు నన్ను విమర్శించి నాలో ఇంకా కసిని పెంచి నన్ను ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి నా యొక్క రోషాన్ని మీరు పెంచారు, అందుని బట్టి మీకు వేలాది వందనాలు అన్నాడు. నిజంగా ఎంత స్పోర్టివ్గా తీసుకున్నట్టు మీరు ఆలోచన చేయండి. చాలామంది నేను విమర్శిస్తున్నప్పుడు వారి మీద ఎలాగన్నా కక్ష సాధించాలని, వారిని కూడా విమర్శించాలనుకుంటున్నావా? వదిలేసే దేవునికి నీ యొక్క ఫోకస్ నీ పని మీద పెట్టు. ఒకవేళ పరిచయం చేస్తున్న వ్యక్తి అయితే నీ పరిచయం మీద పెట్టు. జాబ్ చేస్తున్న వ్యక్తి అయితే నీ జాబ్ మీద ఇంకా ఫోకస్డ్గా చేయి. ప్రమోషన్ రావడానికి ప్రయాసపడు. అదే రీతిగా ఒక వ్యాపారం చేస్తున్నావా, కష్టించి ఆ వ్యాపారాన్ని ఎలాగైనా సరే వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయాసపడు. ఎన్ని నిందలు వేస్తున్నా సరే ఆ నిందలన్నీ కూడా ప్రక్కన పెట్టి ముందుకే కొనసాగు. బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించుని క్రీస్తు వైపు చూచుచు ఈ పందెపు రంగులో ఓపికగా పరిగెత్తని. కాబట్టి నీ జీవితంలో ఓపిక తెచ్చుకుని పరిగెత్తు, విజయం నీ సొంతం అవుతుంది. గాడ్ బ్లెస్ యూ.